మా అమ్మకి అప్పుడే పెళ్ళా, మహాలక్ష్మికి అప్పుడే పెళ్ళేంట్రా? చిన్న పిల్లరా అది, అప్పుడే పెళ్లి చేయాలా? అప్పుడే పెళ్ళా? ఇప్పుడే మామూలుగా ఎన్ని ఏళ్ళకి పెళ్లి చేయాలి ఆడపిల్లలకి? 18 ఏళ్ళకండి. పిల్లకి పెళ్ళేదా కూర్చోకూడదా? మరీ ఇంత ఇదే పోతావేంట్రా? కూతుర్ని కన్నాక పెళ్లి చేయబా ఏంటి? లోకంలో ఇది మామూలే కదండి. మీరు ఒక్కళ్ళే చేస్తున్నట్టు ఏటి ఇడ్డూరం. తల్లి లేని పిల్ల ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటారు రంగారావు గారు? ఏ వయసుగా ముచ్చట జరిపించాలి కదండి. మీరు ఇప్పుడు పెళ్లి చేస్తే కళ్ళు మూసి తెరిసే లోపు తాతయ్య కూర్చుంటారు. ఇప్పుడు ఆ రాజమండ్రి బోసుబాబు గారు రెండోడు ఉన్నాడే, ఆడు కాంట్రాక్ట్ అయ్యి చేస్తుంటారండి. ఆడైతే మన అమ్మాయికి సరిగ్గా సరిపోతాడని నా ఫీలింగ్ అండి. ఆడి బాబు గారు రెండోవాడైతే మన పాపానికి మూడోది అవుద్ది. పెద్ద ముండల ముట్ట కూడా వీడు ఎదవ గాని భీమవరంలో చేపల చెరువులో సత్యనారాయణ గారు పెద్ద అబ్బాయి బాగుంటాడు, మంచి రంగు, అందగాడు. ఆడికి బీభత్సమైన పేకడిపించానయ్య. ఆల్రెడీ సగం చెరువులు గోదాట్లో కలిపేశాడు. జోదరత్నం మనకు వద్దే. జ్ఞాపకం వచ్చింది రోయ్, మన పిఠాపురం సత్యబాబు గారు లేడు, ఆడు కొడుకు కాకినాడ ఇంజనీరు. సంపాదన బాగా తిట్టంగా ఉంటుంది. నువ్వు చేసుకోరా, మన పిల్ల ఆడపిల్ల కదా, కుదరదు. కొడత సెక్క అవన్నీ కాదురా, పెద్దవాడు ప్రకాశ్ గారు అబ్బాయి అన్నాడు, ఆని ముత్యం. తెల్లవారులు బీసెంట్ రోడ్ అలంకార బార్ లో తాగుతుంటాడండి, తాగుపోతాదవా. శంకర్ సత్యం గారు అబ్బాయి ఉన్నాడండి, లాయర్ చదివాడు, జిల్లా కోర్టులో పెద్ద పలుకుబడి ఉన్నాడు. ఆ కుర్రోడికి అనమండుగురు అప్పచెల్లెలు యదవ మంతనాల తొత్తు కొడక. మన పాపకి ఆడపడుచుల పోరొద్దురా. అయితే ఒకటి ఉందిరా అబ్బాయి, హైదరాబాద్ బలరామూర్తి గారు అబ్బాయి అమెరికాలో కంప్యూటర్ల మీద పనిచేస్తున్నాడు. లక్షల్లో జీతం, నెలకి 4 దేశాలు తిరిగెత్తుంటాడు. ఆడు పంపిన డబ్బు తోటి ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోర్టు గడించేస్తున్నాడు. ఇదైతే సూపర్ అబ్బాయి. మా అమ్మని అంత దూరం పంపడం నాకు ఇష్టం లేదే. పైగా ఈ అమెరికా సంబంధాలు ఏమవుతున్నాయి రోజు మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. ఉదయ జోడించు కొట్టడం తొత్తు కొడుకుల్ని సంకలు చేం పెట్టుకుని చెరువంతా తెగేచ్చారంట. మీలాని బుర్ర తక్కువ సన్నాసులు. అంత మగాడు ఎవడున్నాడ్రా మనూళ్ళో? మన రామలింగేశ్వరరావు కొడుకు లేడు, నోళ్ళు ముయ్యంట్రా గుడిసేడు కొడకల్లారని. ఆ రామలింగేశ్వరరావు గారు కత్త తింగరోడే గాని ఆడి కొడుకు దొరబ బంగారం అండే. ముండల ముఠాకూరు కాదు, జోదరత్న కాదు, తాగుబోతేదో కాదు, అప్పా చెల్లెళ్ళు అసలు లేరు. పైగా చెక్క గారు కూడా కాదు, సాక్షాత్తు రామచంద్రుడు అంటాడు. పేగాట్లో సీక్వెన్స్ లేకపోయినా పర్లేదు కానీ ట్రిప్లెట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలిరా. అమెరికా కాలేజ్ లో కుర్రోడెవడో పిస్తోల్ ఎట్టుకుని 25 మందిని కాల్చేశాడట బాబాయ్. ఆ మొక్క బ్రహ్మం గారు ఎప్పుడూ చెప్పారు, ఈడు ఇప్పుడు కాల్చాడు అన్నమాట. ఏంటంటే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ పల్లి మళ్ళీ చూపిస్తున్నారా? అది పెళ్లి కాదురా, గుమ్మడికాయ మొహమాట. యాడ్ హోల్ ఫ్యామిలీ సబ్బులకి సవరాలకి పోజులు ఇస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. చూడి మీద వాటర్ చూడి అంటే అదే మరి. చెప్పే బావా, మొత్తం మీద 4 ఎకరాలు ఏక పెట్టండి, పైగా రోడ్డు పక్క పెట్టు, పెరిగిపోద్ది. ఏట్రా రియల్ ఎస్టేటా? అవును బాబాయ్. 5 గడిగా అమ్మాయి రేపు తెలంగాణ రాకపోతే నెత్తిరి సెంగే. ఏడ్రా తెల్లడ పిల్లి పిద్దరు కట్ట వేసుకుని ఆడటం మేకను అడ్డెట్టి నాది 100 ఎట్టు. హలో, ఆ మధ్య మన ఎదవల మీద ఆడి దెబ్బ అయిపోయాం కదా. సౌత్ ఆఫ్రికా మీద ఓ పెట్టెట్టు. పెట్టంటే లచ్చ. క్రికెట్ బెట్టింగ్ మన వరల్డ్ కప్ లో 5 పెట్లు ఖాళీ. అర్థంతరంగా వాత్తు గుర్తుకొచ్చిందా నీకు? పొద్దున్నే మొదలెట్టా ఈశాన్యంలో బరువు ఉండకూడదు, నెలటక్కు సచ్చినాడా. ఆ దరిద్రమే ఈ పేకాట్లు, పులిజోదం, ఈ దిక్కుమాల సంతాను. ఊరు సంభాళించుకోవా, పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. ఏంటి తలక మాసేదలా పెద్ద మనుషులు కనుక సచ్చినాడా. ఏ ముహూర్తాన్న మహానుభావుడు పుణ్యకార్యాల కోసం, కథా కాలక్షేపాల కోసం ఈ మండపాన్ని కట్టించారో కానీ జన్మంతా నువ్వు ఈ కంచరగాడిదలతో కలిసి చేస్తున్న దరిద్రాలు చూడలేక చేస్తున్నాను రా. ఏరా సోది చెప్తున్నా, ఏరా పోటు జోడుచు కొట్టిన దౌడ పగిలిపోతే ఆపడా. తీసుకోండి, ఇంకేమైనా చేయమంటారా? తయారయ్యావు కుంభాలతో. పెళ్ళాలని తర్వాత మూడు కొట్టి పెట్టుకుని ఏం చేస్తారా? ఇటు దూరంగా మాట్లాడతావు. ఏంట్రా పొలం నుంచేనా? అవునన్నా. ప్యాంటు షర్ట్ వేసుకుని వ్యవసాయం చేసేవాడిని నిన్నే చూసారా? ఫోన్ చేసావా? వినాయకుడి గుడి పక్కన 20 ఎకరాలు కొన్నాం కదా,
దాని తాలూకు రిజిస్ట్రేషన్ ఏంటి పొలం కొన్నావా నాకు చెప్పలేదేట్రా నా తండ్రి నా బాబి నా బుజ్జికొండే మీ బాబు ఆస్తి అంతా ఆపు కూర్చుంటే నువ్వు ఎండా కొండ లేకుండా కష్టపడి ఆస్తి పెంచుతున్నావు చాలే ఆపై నోటికి అద్దు పొద్దు లేకుండా పోతుంది మాట్లాడితే ఎక్కడో కాదు. పొద్దుటే ఎస్వి రంగారావు ఇంటికి వాళ్ళ అమ్మాయిని చూస్తాకి వెళ్తున్నాం కొత్త తిన్నగా తయారు చేయి ఏంటి రంగారావు గారి సంబంధమా? ఏంటి నమ్మవా ఈ పెద్ద మనిషి తీసుకొచ్చాడు సంబంధం చెప్పలేదురా రంగారావు మహాలక్ష్మి గొడుగుతావేట్రా మాట మంచి అయిపోయిందే రేపు పొద్దుట వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మిగిలింది రే పెళ్లి చూపులు పిల్లకి కాదు నీకే ఓసారి నేను చూస్తానంటేను అప్పుడే నాకు పెళ్ళేండి అన్న నువ్వు బొప్పివి మీ అమ్మ దగ్గర గారాలు గొడవా ఎలవా రే కొండలరావు వాళ్ళ ఫోటో వచ్చేసిన రేపు వాళ్ళతోటి ఓ 10 వేసుకో అలాగేనండి. నో ప్రాక్టీస్ స్వామి, సోలో పర్ఫార్మెన్స్ స్వామి, బ్యాక్ స్వామి, బ్యాక్ 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 బ్యాక్. ఇచ్చోటనే లేత ఇల్లాలి, లేత ఇల్లాలి, నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోవాలి. ఇచ్చోటనే శుభవాని పెళ్లి చూపులు మళ్ళీ గుర్తుకొచ్చావు అనుకుంటే నట్టండి చేరి కాటి పంచాలు పాడతారా? ఏది సొర సచ్చిన వాళ్ళారా? రే కొండలరావు అంత ఆయన ఇష్టమేనా? వెళ్ళి నాక ఆయనక చూసామా బయట ఎంత చండాలుగా మాట్లాడుతున్నారు. పెళ్లి చూపులు నాకంట. నాకేం అక్కర్లేదు, వెళ్ళి చెప్పి మీ ఆయనకి. సర్లే నాన్న, వద్దులే, చేసుకోకు. అత్తయ్య గారు మీరెళ్ళి చెప్పండి ఆయన. నువ్వు ఎర్రిమాలో కానివి. రంగారావు గారింటికి అల్లుడు అయితే నీకన్నా అదృష్టవంతులు ఉండట్రా. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే కానీ అలాంటి మహానుభావుని నీడ మన మీద పడదు. పైగా పిల్ల చక్కగా చదువుకుంది, అందంగా ఉంటుంది కూడా. నాకు అప్పుడే పెళ్ళి నాన్న, చూడు నా మాట విను. రేపు వెళదాం, నచ్చకపోతే వదిలేద్దాం. అసలు ఆ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళడమే గొప్పరా? సరేనా? కోపం తిట్టంగా ఉంది ఎంత చేద్దేటి ఓ పాతికి చేద్దాం బాబా. అంతుండదే ఇప్పుడు పాతకాలం కదా కొత్త మొత్తవా కాలంటే 50 శాతం అయితే మంది 80 శిశుదురు బొంగేం కాదు 30 శాతే. బొంగేం కాదు 30 శాతే ఎక్కువ. ఏమండి రంగారావు గారు అమ్మాయిని ఎంతసేపు దాచుకుంటారు కాస్త చూపిస్తారా? నారాయణ మహాలక్ష్మి పెళ్లి కొడుకు నేనే ఏ చేసుకుంటావా చుట్టూకు రంగేసుకునే వాళ్ళని నేను చేసుకోను. బాబోయ్, నువ్వే కదా పెళ్లి కొడుకు. చిన్నప్పుడు మీ తోటలో మామిడికాయలు కోసానని చెట్టు కిట్టేసి ఏడిపించావు కదా. రా చెప్తాను పని. ఇదిగో రౌడీ రాణి నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో మా సరదాగా ఉంటది వస్తావా నా సంగతి తర్వాత మీ అబ్బాయి అయిపోయాడు. ఫినిష్. ఏమనుకోకు బాబు, ఇది మా తమ్ముడు కూతురు, కొంచెం అల్లరి ఎక్కువ. మరదడు కొంచెం ఇలా కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి ఎరా కొంచెం తప్పుకోండి అమ్మా. ఏరా అల్లుడు అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడగరా. వద్దులే మా ఏడ్చారు ఆ పేరు అడగరా గుంతిందారి పర్లేదు, అడుగు బాబు. నా సుగుతావేట్రా పొగాళ్ళు అడుగు పేరు చెప్పు. మహాలక్ష్మి. మాయ గారు తనేదో ఇబ్బంది పడుతున్నట్టుంది, లోపల తీసుకెళ్ళండి. అబ్బో కొయ్య కాబోయే పెళ్ళని దిష్ట అవుతాని మేలుడు ఎంత కంగారు పడతాడు బంగారు నువ్వు లోపలికి వెళ్ళమ్మా వెళ్ళమ్మా ఏరా అల్లుడు పిల్ల నచ్చిందా? ఆగండి, ఊరికే భయపెట్టేయండి అబ్బాయిని. నేను అడుగుతానుండండి. ఏరా బంగారు, పిల్ల నచ్చిందా? సిగ్గుపడతావేట్రా నచ్చిందని చెప్పొచ్చు కదా
కట్న కానుకలు ఎవరు మాట్లాడుకుంటే బాగుండదేమో. కట్నం ఏంటి మోయా? అలాంటి ఏం వద్దు, నాన్నగారు ముందు చెప్పారు కదా. మాకు కట్నాలు అవి వద్దు మోయ్ గారు. వద్దనడం నీ సంస్కారం బాబు. అడిగేవాడు ఆశలకు పోవటం వల్ల ఈ కట్నం దురాచారం అయింది కానీ తండ్రి ఆస్తి కొడుకుతో పాటు కూతురు కూడా చెందాలి కదా. దీన్నే పెళ్ళప్పుడు స్త్రీధనంగా ఇస్తాం. నాకు మాత్రం ఎవరున్నారు? నాకు నా తమ్ముడికి 2 కూతుళ్ళు, వీడు ఉన్నదేదో ముగ్గురికి సమానంగానే ఇస్తాం. రంగారావు గారు మశాక ఆరిస్తే మాత్రం మనం పుచ్చుకుంటాం. ఊరుకోవే. రంగారావు అంటే పెద్ద మనిషి చెప్తానంటే మనం తీసుకోవాలి బాగుంటుందండి. బాగారు మీరు ఏదనుకుంటుంది కానివ్వండి. What I hear when you don't say a thing. Smile on your face lets me know that you need me. There's truth in your eyes saying you'll never leave me. Touch your మీ మామగారు ఉన్నాడే, అదే రామలింగేశ్వరరావు. గొప్ప సరదా మనుషులే. నీకు ఆయనతో పిచ్చకాల షాప్ అయిపోద్ది. ఏంటి మీ అత్తగారు? అచ్చం ఎమ్మలాగేనమ్మా, నోట్లో నాలుగు లేదు. పెద్ద ఆవిడరా, ఆవిడ పూజలు పురస్కారాలు సాంప్రదాయ సంస్కారం బా అవును చూసి ఎంత నేర్చుకోవచ్చురా మనం. మా పాపకు నా దిష్టి తగులలో ఉంది, కొంచెం దిష్టి. అందరికీ నా తల్లి మీద ఇవాళ ఈ పిల్లనుకున్నప్పటి నుంచి చాలా కంగారు పడ్డాను రా. ఎలాంటి ఇంటికి వెళ్తావు,